ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. మీకు కూడా వైశాఖ పౌర్ణమి బౌద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. బుద్ధ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, నిన్న నృసింహ జయంతి జయంతి, మదర్స్ డే అయింది. ఇవాళ చాలా గొప్ప రోజు ఈరోజు బుద్ధ పౌర్ణిమ. సో ఇంకోటి ఇవాళ ఏమిటంటే ఇవాళ చెప్పుకోవాలంటే రిషి సునక్ బర్త్డే 1980లో పుట్టాడు. రిషి సునక్ గురించి ఎందుకు చెప్పుకోవాలి అంటే భారతీయుడు, చాలా మనందరం భారతీయులమే. 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించి మన గుండెల మీద కాలు పెట్టి మీరు ఇక్కడే ఉండండి అంటే వాళ్ళ నెత్తి మీద కాలు పెట్టి నేను మిమ్మల్ని పరిపాలిస్తానని మన భారతీయుడు వెళ్ళి బ్రిటన్ ప్రధానిగా ఉండడం. ఇప్పుడు 200 సంవత్సరాలు మనల్ని పరిపాలిస్తే మనవాడు వెళ్ళి అక్కడ పరిపాలించడమే కాకుండా నేను భారతీయుడిని, నేను హిందువుని, నేను ఇడ్లీ సాంబార్ తింటా, అది ఎంత ఇదిగా ఉంది. సో నేను ఎక్కడికి వెళ్ళినా నేను హిందువుని అని చెప్పడం, అలాంటి వాళ్ళు కావాలి సమాజానికి. ఇక్కడ ఉండి చేయడం కాదు, వేరే గడ్డ మీద ఉండి, అది మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ నెత్తి మీద కాలు పెట్టి పరిపాలించారు. సో కాబట్టి హ్యాపీ బర్త్డే టు రిషి సునక్. సో ఈ రోజు ఏం చెప్పుకుందాం స్టోరీ? చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక వ్యక్తి చాలా ఇబ్బందులు పడుతున్నాడు, పాపం పడరాని పాటలు పడుతున్నాడు, కష్టాల మీద కష్టాలు. ఏంది ఈ కష్టాలు ఎప్పటికీ పోవా, నార్మల్ అవ్వనా అని చెప్పి ఆలోచిస్తాడు. సరే ఏదో రకంగా చూద్దామంటే ఇది చూద్దామంటే అది వస్తుంది, అది చూద్దామంటే మనతో కాదులే అని చెప్పేసి దీనికి ఏంటి పరిష్కారం, ఇంకెప్పటికీ నార్మల్ అవ్వనా అని చెప్పి ఆలోచించి ఒక స్వామి దగ్గరికి వెళ్తాడు. స్వామి దగ్గరికి వెళ్తే స్వామితో చెప్తాడు, నాకు చాలా కష్టం. ఏమిటి నీ బాధ ఏమిటి అసలు అంటాడు. ఏం బాధ స్వామి, ఒక్కటని ఏం చెప్తాను, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను ఏమిటి అని చెప్పి అనుకుంటే కుటుంబ సమస్యలు వస్తున్నాయి. కుటుంబ సమస్యలు ఏమిటా అని చెప్పి అనుకుంటే ఇంకేదో వచ్చి మీద పడుతుంది. ఒకదాని తర్వాత ఒకటి, ఇది అని చెప్పడానికి వీలు లేకుండా అన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. నేను ఎప్పుడు నార్మల్ అవుతాను, అందరిలాగా నేను ఎప్పుడు ఉంటాను అంటే, సరే నువ్వు ఇక్కడే ఉండు, ఈ రాత్రి ఇక్కడే పడుకో, ఆలోచిద్దాం, రేపు పొద్దున నాతో పాటు బయటికి రా, చూద్దాం, నన్ను ఫాలో అవుతుండు, ఏం చేయాలో ఆలోచిద్దాం, నీకు ఒక ఇది చెప్తాను అంటాడు. సరే రాత్రి అక్కడే ఉంటాడు గురువుగారి దగ్గర. నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుజాము లేస్తారు. లేచి ఇద్దరు ప్రయాణం అవుతారు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ నదిలో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఈ నది దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రానికి మనం కుటీరానికి వచ్చేయాలి. ఇది ఇవాళ మన ప్రోగ్రాం అని చెప్తాడు. బాగుంది గురువుగారు, ఓకే. స్నానాలు అయిపోతాయి నదిలో, నది మంచి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పుడు వాట్ నెక్స్ట్, అవతల పక్కకి వెళ్ళాలి, నదికి ఆవలి పక్కకి వెళ్ళాలి. గురువుగారు అలా కూర్చొని ఉన్నాడు. ఎంతసేపు అయినా ఆయనలో మార్పు రాట్లా, కదలట్లా, చల్లం లేదు. అటు వెళ్ళాలన్నాడు, ఈయనేమో కదలడు, నదిని చూసుకుంటూ కూర్చున్నాడు. ఏమిటి విషయం, ఏమిటి గురువుగారు అలా చూసుకుంటే? స్వామి చూస్తూనే ఉన్నారు, మనం అటు వెళ్ళాలన్నారు కదా. అవును, అందుకే కదా ప్రయత్నం చేస్తున్నాను అంటాడు. అంటే ఏమిటి స్వామి అంటాడు. ఆ నదీ ప్రవాహం తగ్గాలి కదయ్యా, ఆ నీళ్ళన్నీ ఇంకిపోవాలి కదా, నది ఎండిపోవాలి కదా. మనం ఇటు నుంచి వెళ్ళాలంటే ఏం చేయాలి, నది మనకి సహకరించాలి, అది ఎండిపోవాలి, ఆ ఉధృత, ఆ స్పీడు, ఆ ప్రవాహం తగ్గాలి, అప్పుడు తప్ప మనం వెళ్ళలేము అంటే. అదేమిటి గురువుగారు, అది ఎప్పటికీ తగ్గదు, అది జీవనది, అది తగ్గడం ఏమిటి, మనం వెళ్ళడం ఏమిటి, కరెక్ట్ కాదు కదా. మీరు అంటే ఇలాగే కొంచెం ఆలోచించండి, ఎక్కడో ఏదో లోపం ఉంది మీ ఆలోచనలు అంటే. నా ఆలోచన లోపం కాదు నాయన, నీ ఆలోచన లోపం, ఇది నీకు చెప్పడం కోసమే ఇక్కడికి తెచ్చాను. అవన్నీ నార్మల్ అయితే ఏదో చేద్దామని నువ్వు అనుకోవడం పొరపాటు. ముందు వాటిని ఎదిరించు, వాటితో పోరాటం చేయి, వాటిని అధిగమించడానికి ట్రై చేయి, నీకు అవకాశాలు ఉంటాయి. ఈ నది మనం దాటడానికి అది ఆరిన తర్వాతో ఎండిన తర్వాతో వెళ్ళాలనుకోవడం ఎంత మూర్ఖత్వం. అన్నీ నార్మల్ అయిన తర్వాత చూద్దాంలే అనుకోవడం అంతకంటే ప్రమాదకరమైంది. సో నువ్వు ముందు, అతనికి అర్థమై ఎస్, మనకి ఎవడూ కూడా దారిలో పూలు జల్లి ఈ పూల మీద నడవమని ఎవడూ చెప్పడు. డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దారి ఎలా ఉన్నా వెళ్ళాలి, ఆటంకాలు వస్తే అధిగమించాలి, లేకపోతే అక్కడే ఉంటాం. సో కష్టే ఫలి, అంతే, కష్టంతోనే మన మీద నమ్మకం ఉండాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేస్తే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి.